బుల్లితెరపై బూతు మరీ పెరిగిపోతుంది. హీరోయిన్లను తలిపించేలా అందాలను ఆరబోస్తూ ఫీమేల్ యాంకర్లు బాగా ఫేమస్ అవుతున్నారు. మొదటగా అనసూయ, రష్మిలకు ఈ క్రేజ్ ఉండేది. కానీ తాజాగా ఈ జాబితాలోకి శ్రీముఖి కూడా చేరిపోయింది. అందాలను హాట్గా చూపించి రెచ్చిపోయి మాట్లాడుతూ శ్రీముఖి చాలా ఫేమస్ అవుతుంది. ఈమె చేసే యాంకరింగ్లో చాలా వరకు బూతే ఉంటుంది. అంతేకాకుండా ఈ అమ్మడు మేల్ యాంకర్లతో చేసే రొమాన్స్ కూడా శృతిమించిపోతుంది. తోటి యాంకర్లతో శ్రీముఖి బాగా తెగించి రొమాన్స్ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పటాష్ షో గురించి. ఈ షోలో శ్రీముఖితో పాటు రవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కౌగిలింతలు, పచ్చిబూతులు మాట్లాడుకోవడమే వీళ్ల పని. శ్రీముఖి మాట్లాడే బూతులు విని షోలో పాల్గొనే అమ్మాయిలు కూడా తల వంచుకునే పరిస్థితి దాపురించింది. ఇదే కాదు, పలు కార్యక్రమాల్లో బరితెగించి అందాలను ఆరబోస్తుంది శ్రీముఖి. రీసెంట్ గా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రసారమైన ఇదే టీవీ షోలో యాంకర్ రవి శ్రీముఖి బరితెగించారు. కౌగిలింతలు, ముద్దులు, డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు. అసలు ఇలాంటి బూతు షోలను ఎలా ప్రసారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరో విషయం ఏంటంటే షోలో పాల్గొనే విద్యార్థులకు కూడా ఇదంతా కామన్ అనుకునే పరిస్థితులను కల్పిస్తున్నారు. ఈ షోపై ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల్లోనూ వ్యతిరేకత ఏర్పడుతోంది. సినిమాలకు ఉన్నట్లే బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు సెన్సార్ ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు. ఏదేమైనా అలా జరిగితే తప్ప టీవీ ఛానళ్ల తిక్క కుదరదు.